అయ్య బాబోయ్! సీజన్ తగ్గట్టు పచ్చళ్ళనేది పట్టుకోవాలి అంటారు. మరి మనకి 365 రోజులు మనకి చెట్టుకాడ ఏలాడేదే ములక్కాయ. ఈ మాత్రం సీజన్ తగ్గట్టు కాదు. మీ నోటికి ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఇట్టే ఒక 10 నిమిషాల్లో ములక్కాయ పచ్చడి పట్టుకోవచ్చు. ఈ ములక్కాయ పచ్చడి ఖచ్చితంగా 6 నెలల వరకు పక్కాగా మనకి బయటే ఉండిద్దమ్మా. మీరేమీ ఫ్రిడ్జ్లో పెట్టుకోక్కర్లేదు. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే ఇలా మీకు సంవత్సరం వరకు పక్కాగా ఉండిద్ది. నేను ఈరోజు చేసే ములక్కాయ పచ్చడి 1 కేజీ వరకే చేస్తున్నాను. మరి నేను ప్రతి పచ్చడి మామిడికాయ పచ్చడి పట్టిన 1 కేజీతోనే పట్టాను. ఇలాగా చికెన్ పచ్చడి అయితే 1/2 కేజీ పట్టాను. ఇలా ములక్కాయ పచ్చడి అయితే కేజీ. అవునమ్మే, బాగానే అడిగావు, కానీ మాకు అదే డౌటు. నువ్వు ఇలాగ కేజీ 1/2 కేజీతోనే ఇలా పచ్చళ్ళు పడుతున్నావు. నీకు సంవత్సరం వరకు రావాలి కదా, మరి ఎట్టాగా ఈ కేజీతోనే నీకు సంవత్సరం వచ్చేసిద్దమ్మాయి అని కూసంత పెద్ద డౌట్ వస్తుందమ్మే మా మైండ్లో అని డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు నేను పట్టే పచ్చళ్ళన్నీ ఇప్పుడు మీరు ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీకు ఇలా నేను కూడా 2-3 కేజీలు వండితే మీకు అర్థం కాదు మెజర్మెంటు. అందుకనే కేజీతోనో 1/2 కేజీతోనే చేస్తున్నాను. ఎందుకంటే కేజీ అయితే ఈజీగా మీకు అర్థమైద్ది. రేపొద్దున మీరు 2 కేజీలు వండుకోవాలన్నా ఇలాగా నేను కేజీకి ఎంత వేసాను అయితే ఇమీడియట్గా అంతే క్వాంటిటీతో 2వ కేజీ కూడా అంతే వేయచ్చు. అందుకనే ఈజీగా వివరంగా అర్థమయ్యేలాగా కేజీతోనో లేదంటే 1/2 కేజీతోనే చెప్తున్నాను. మరి నాకైతే నేను విడిగా మళ్ళీ పడుతున్నాను. అయ్యి బాబోయ్, నేను 2 సార్లు పచ్చళ్ళు పడుతున్నా ఒకే పచ్చడిని, నాకెందుకు ఈ తలనొప్పి అని అనుకునే లెక్కైతే మీరు అలాగే అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్టే. నాకు వంటలన్నా మీతో మాట్లాడే టైం అన్నా చాలా ఇష్టం. మరి నేను ఇలా వంటలు చేస్తేనే కదా మీతో సరదాగా ముచ్చట్లు పెడతాను. అందువల్ల ఇది కష్టమని నేను ఎందుకు అనుకుంటాను, సంతోషంగా చేస్తున్నాను. అందుకే ప్రతిదీ నేను ఇలాగా ప్రతిదీ వివరిస్తూ ఇలా కేజీతోనో 1/2 కేజీతోనో స్టార్టింగ్ చెప్తాను. ఒకవేళ ఎక్కువగా కావాలన్న వాళ్ళని కూడా ఒక కామెంట్ పెట్టమంటున్నాను. అప్పుడు వద్దంతా చేస్తాను. మీరు ఎంతైతే మెజర్మెంట్ చెప్పారో నేనేమి సేల్స్ చేయట్లేదు. మీకు ఇంట్లోనే ఈజీగా చేసుకునే విధంగా మాత్రమే చెప్పగలను నేను. అయ్యి బాబోయ్, మీతో మాట్లాడుతూ వీడియో మొత్తం ముగించేస్తా అనుకుంటున్నారా? ఆహా, ఓహో, అంతా ఏం కుదరదు. ఇప్పుడు నేను చేసేది కేజీతో ములక్కాయలు. కేజీ అంటే 2 ములక్కాయలు, పెద్ద సైజు ములక్కాయలని ఇలా ఒక్కసారి వాష్ చేసుకోండి అమ్మా. అక్క, మేము ములక్కాయలు కట్ చేసుకుని వాష్ చేసుకుంటే ఏం అవ్వదుగా అక్క అంటే, ఇంకేమనుందా? మీరు ములక్కాయలు కట్ చేయకముందే వాష్ చేసుకోవాలమ్మా. తర్వాత పొడి క్లాత్తో ఈ ములక్కాయలన్నీ తడి లేకుండా తుడుచుకోవాలి. ఒక పావుగంట సేపు ఫ్యాన్ దగ్గర పెట్టండి అమ్మా. అదే మీరు ములక్కాయలు కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకుని తర్వాత పొడి క్లాత్తో పెడితే మీకు సంవత్సరం కాదు కదా, వారం రోజుల్లోనే బూజు వచ్చేసిద్దమ్మా ములక్కాయ అనేది. అందువల్ల మీరు కట్ చేయకముందే ఇలా వాష్ చేసుకుని ఇలా ఫ్యాన్ దగ్గర తడి ఆడి పెట్టుకోండి. తర్వాత ఇలా తడంతా ఆరిన తర్వాతే ముక్కలు ఇలా మీడియం సైజుగా ముక్కలు కట్ చేసుకొని చక్కగా మీరు మనకి ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో మీరు ఒక 1/4 కిలో నూనె అనేది వేసుకోండమ్మా. ఆ నూనె కూడా మీరు పప్పు నూనె అయితేనే పర్ఫెక్ట్గా ఉండదు. ఏ పచ్చళ్ళైనా ఆ పప్పు నూనె కొంచెం వేగిన తర్వాత ఇలాగా మనం ములక్కాయ ముక్కల్ని ఇట 2 వైపులా ఒక 10 నిమిషాల వరకు వేయించుకుంటూ ఉండండి. మనకి పర్ఫెక్ట్గా ములక్కాయ ఈ విధంగా అయిన తర్వాత మీరు ఈ ములక్కాయలు వేసేటప్పుడు ఒక బేషన్లో అయితే పర్ఫెక్ట్గా ఉండిద్దమ్మా. లేదంటే ఏదైనా వెడల్పుకున్న గిన్నెనే తీసుకోండి. మనం ఇంకా దినుసులు వేయాలి, బాగా కలపాలి కాబట్టి చిన్న గిన్నె అయితే బాగోదు. కొంచెం వెడల్పుకున్న గిన్నె అయితే మీ తిప్పడానికి కూడా బాగుండిద్ది. అది కాకుండా ఆ గిన్నెలో వేసేటప్పుడు ఎక్కడ తడి లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఆ 2 ములక్కాయలకి మనకి 100 గ్రాములు కారం పట్టిద్దమ్మా. అంటే మీకు ఎగ్జాక్ట్లీ కొలత ఎలా ఉంటే ఇది 1/2 లీటర్ పాలు పోపించుకున్న లోటా అనుకో, దాంట్లో నాకు సగం వరకే కారం పట్టింది. మీకు కొంతమందికి అర్థమైంది కదా. ఇలా కారం వేసుకొని ఇప్పుడు ఎంతైతే కారం తీసుకున్నానో అంతే తగ్గట్టు సాల్ట్ కూడా అంతే వేయండి. అంటే 1/2 లోటాలో సగం వరకు కారం పట్టింది, అలాగే సగం వరకు సాల్ట్ పట్టింది. సాల్ట్ కొంచెం ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ చూసుకోవచ్చు. కారం మాత్రం పర్ఫెక్ట్గా వేయండి అమ్మా. ఇప్పుడు కేజీ ములక్కాయ పచ్చడి కదమ్మా నేను పట్టేది 2 ములక్కాయలు అంటే ఈ కేజీ పచ్చడికి నాకు 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది పట్టిద్ది. తర్వాత ఇలా పసుపు మొత్తం వేసుకొని చక్కగా నేను ఆవాలతో చేసిన మిక్సీ ఆడించుకున్నమ్మా, దాన్ని ఆవ పిండి అంటారు. ఆవాల పిండి అర్థమైందా?
ఇలా ఈ ఆవాల పిండిని ఎలా చేస్తారంటే, ఆవాల్ని శుభ్రంగా తెచ్చుకొని ఇలాగే ఎండలో ఆరబెట్టండి అమ్మ. తర్వాత మనం మిక్సీ ఆడించుకోవాలి. దాన్నే ఆవాల పిండి అంటారు. ఆ ఆవాల పిండి నాకు కారం ఎంత వేసామో సేమ్ అంతే తగ్గట్టు ఈ ఆవాల పిండి కూడా అంతే వేయాలి. ఎక్కువ తక్కువ ఏం వేయకూడదమ్మా. ఈ 3 ఒకే లెవెల్లో వేయాలి. సాల్ట్ అయినా, కారమైనా, ఈ ఆవాల పిండేనా. ఇలా ఓవరాల్గా ఒక్కసారి కలుపుకోండమ్మా. గెరెటితో అయినా లేదంటే మీ చేత్తో అయినా, ఏదైనా ఒకటే. ఇప్పుడు మీరు చింతపండు అనేది నానబెట్టుకోవాలి. ఎంత వేయాలంటే 75 గ్రాముల చింతపండుని తీసుకొని ఇలాగా వేడి నీళ్ళలో మనం ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చక్కగా చింతపండు అనేది ఈ విధంగా గుజ్జులాగా మెత్తగా తయారైన తర్వాత మీరు ఒక మిక్సీ జార్లో ఇలా చింతపండు 75 గ్రాములది ఇలా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మీరు వేడి నీళ్ళు వేసేటప్పుడు అంటే నీళ్ళతో ఉడకపెడతాం కదమ్మా, ఆ నీళ్ళు కూడా వద్దంతా వేయకండి. ఇలాగా చింతపండు మునిగేలాగా ఆ నీళ్ళు వేసుకొని ఇలా చింతపండు కొంచెం మెత్తగా ఇవ్వగానే ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసుకుని నీళ్ళతో సహా మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు ఒకవేళ నీళ్ళు ఎక్కువగా వేస్తారనుకోమ్మా, కొంచెం జావలాగా తయారైద్ది. ఈ విధంగా మాత్రం థిక్నెస్గా రాదమ్మా. అందుకే నీళ్ళు కూడా చూసుకుని వేసుకోండి. చక్కగా ఈ విధంగా చింతపండు కూడా మిక్సీ మెత్తగా ఆడించిన తర్వాత ఇలాగా ఆ ఉప్పు, కారం, పసుపు, ఇలా ములక్కాయలు, ఆవు పిండి మొత్తం కలిసేలాగా చింతపండు కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండమ్మా. మరీ ఎక్కువగా కలవదమ్మా, మరి కొంచెం జోరుగా ఉంటేనే కలిసిద్ది కదా. ఇప్పుడు ఇలాగా పైపైన తిప్పుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొద్దిగా మనం 100 గ్రాములు ఆయిల్ అనేది వేసుకోండమ్మా. ఆల్రెడీ మీరు ములక్కాయలు వేయించేప్పుడే మీరు పప్పు నూనె వేసి వేయించారు కదమ్మా. ఇప్పుడు నూనె అలాగే ఉంది కదా కడాయిలో, ఆ కడాయిలోనే ఇలాగా ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఎండుమిర్చులు ఒక 6, ఇలాగా 2 ఎల్లుల్లిపాయ రబ్బలమ్మ. మనం మామిడికాయ పచ్చడి వేసేటప్పుడు ఎల్లుల్లిపాయ రబ్బలు ఇలా రబ్బలుగా వేస్తాం, కానీ ఇలా ఈ పచ్చడికి మాత్రం దంచుకుని వేస్తేనే టేస్ట్ వచ్చింది, లేదంటే పెద్దదిగా రాదమ్మా. అదే మెయిన్ సీక్రెటు. తర్వాత ఇలాగా మెంతి పౌడరు ఒక చిటికుడు, ఒక 5-6 రబ్బల కరివేపాకు, ఇవి ఉంటే చాలమ్మా. ఇప్పుడు ఆ పప్పు నూనెలో శుభ్రంగా ఈ తాలింపు దినుసులన్నీ వేయించుకొని చక్కగా ఆ ములక్కాయ మీరు ఆల్రెడీ కలుపుకున్నారు కదా దాని మీద ఇది వేసేసుకోండమ్మా. పోపు దినుసులు అన్ని రకాలు వేసుకోండి. చక్కగా మీరు ములక్కాయని మొత్తం కలిసేలాగా ఒకసారి పైపైన ఇలా అద్దుకోండమ్మా. మీరు ఎక్కువగా హడావుడి తిప్పినా ములక్కాయలు ఇరిగిపోతూ ఉంటాయి, చెదిరిపోతాయి. అందుకే కొంచెం స్లోగా కలుపుకుంటూ ఉండండి. ఈ విధంగా కొంచెం కంప్లీట్గా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిగిలిపోయిన మనకి నూనె ఉంది కదమ్మా, ఆ నూనె కూడా మొత్తం వేసేయండి. చక్కగా ఇక కంప్లీట్గా మనకి ఈ కేజీ పచ్చడికి అయితే మనకి 1/2 కేజీ నూనె పట్టిద్దమ్మా. పప్పు నూనె మెయిన్గా మనం నూనె ఎంత వేస్తే అంత సంవత్సరం వరకు గ్యారెంటీగా ఉండిద్ది. లేదు మాకు ఎక్కువగా నూనె అంటే పెద్దకి ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళైతే ఎక్కువ రోజులు రాదమ్మా పచ్చడి అనేది, మనకి మ్యాక్సిమం పాడైపోద్ది. అందుకే కేజీ పచ్చడికి 1/2 కేజీ పప్పు నూనె మాత్రం కంపల్సరిగా పట్టిద్ది. ఇప్పుడు కొంతమందికి డౌట్ వచ్చింది, ఏమని వచ్చిందంటే అంటే ములక్కాయలకి ఇలా పోపు దినుసులకి ఆయిల్ వేరు, ఇలా ముక్కల మీద వేసేటప్పుడు 1/2 కేజీ నూనె ఉండాలా అని డౌట్ వచ్చింది కదా. ఆ డౌట్ నేను వివరంగా చెప్తాను. ఇప్పుడు నేను 2 ములక్కాయలకి నేను 1/2 కేజీ నూనె పట్టిద్దని అన్నాను కదమ్మా. మనం ములక్కాయలు వేయించుకునేప్పుడు అదే నూనె, ఇలాగా తాలింపు దినుసులు పెట్టేటప్పుడు అదే నూనె, కంప్లీట్గా ముక్కల మీద వేసేటప్పుడు అదే నూనె, మొత్తం కేజీ పచ్చడికి 1/2 కేజీ ప్యాకెట్ నూనె కంప్లీట్గా సరిపోద్ది. అన్నిటికీ 1/2 కేజీ నూనె పట్టిద్దమ్మా. అంతేగాని మొక్కలకి తాలింపు దినుసులకి వేరు వేరే కాదు, అన్నిటికీ కలిపే 1/2 కేజీ ప్యాకెట్ నూనె పట్టిద్ది. అన్నీ 1/2 కేజీలోనే వేయించుకుంటూ ఉండాలి. ఇలా లాస్ట్లో మిగిలిపోయిన నూనె ఇలా వేసుకొని చక్కగా ఇలా ఓవరాల్గా కలుపుకొని ఇప్పుడు ఒక ఎంటీ బాక్స్లో అయినా లేదంటే ఇలాగ జాడీలో అయినా వేసుకోవచ్చు. మరి జాడీలు ఎక్కువగా మెయింటైన్ చేయని వాళ్ళు ఇలాగ ప్లాస్టిక్ డబ్బాలోనే వేసుకోండమ్మా. మనకి ప్లాస్టిక్ డబ్బా వేసినా ప్రాబ్లం అస్సలు లేదు. ఇలా మీకు పర్ఫెక్ట్గా సంవత్సరం వరకు లేదంటే ఒక 6 నెలల వరకు పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు తినే విధానం బట్టి, మీరు చేసుకునే విధానం బట్టి వచ్చిద్దమ్మా. అండ్ అదే కాకుండా స్టీల్ బాక్స్లో పెడితే మీకు ఇట్టే 10 రోజుల్లో ములక్కాయ పచ్చడి అనేది పాడైపోద్ది. ములక్కాయ పచ్చడి అనే కాదు, ఏ పచ్చళ్ళైనా పాడైపోతాయి. అందుకే ఉంటే జాడి లేదంటే ప్లాస్టిక్ డబ్బా.
ఇప్పుడు ఆ బేషన్లో మొత్తం ములక్కాయ పచ్చడిని ఇలా ఎంటీ బాక్స్లో వేసుకున్నారు కదా, వేసేటప్పుడు తడి ఎక్కడ లేకుండా చూసుకోండమ్మా. మీరు ఎంత కష్టపడినా ఒక్క చుక్క నీళ్ళు డ్రాప్ ఉన్నా కూడా మొత్తం పచ్చడి అంతా సర్వనాశనం అయిపోద్ది. అందుకనే చూసుకుని వేసుకోండి. శుభ్రంగా ఒక పొడి క్లాత్తో ఆ డబ్బా అయినా తుడుచుకోండమ్మా. ఇలా పచ్చడి మొత్తం ఇలా కంప్లీట్గా వేసుకోండి. చూసారా, చూస్తుంటేనే మీకు గ్రేవీగా ఉంది, అలాగే ములక్కాయ కూడా ఉంది. ఇది ఖచ్చితంగా మనం 3 రోజుల వరకు ఊరియాలమ్మా. అంటే మనం పక్కన తడి లేకుండా శుభ్రంగా పొడుగున్న దాంట్లో పెట్టుకొని ఖచ్చితంగా 3వ రోజున ఇలా నూనె అనేది పైకి తెలియద్దమ్మా. ఈ అరకేజీ నూనె బయట వేసాం కదా, ఇలా పైకి ఆ నూనె అంతా పైకి ఇలా వస్తూ ఉండిద్దమ్మా. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉండిద్ది. హడావుడిగా తినకండి. 3వ రోజునైతే ఈ ములక్కాయ కూడా బాగా ఊరిద్ది కదా, తినటానికి కూడా చాలా బాగుండిద్ది. ఇక ఇంతే, చాలా సింపుల్గా అయిపోయిందా. మీకు ఇలా తినాలనుకుంటే సంవత్సరం వరకు పర్ఫెక్ట్గా ఉండిద్దమ్మా. మనకి బయట అయితే 6 నెలల వరకు ఉండిద్ది, ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం వరకు ఉండిద్ది. మరి నచ్చిందా? చేసుకోగలరు కదా. మరి నన్ను వెళ్ళరమ్మంటారా? ఇక రేపొద్దున మీకు ఇష్టమైన మినప వడియాలు, అయ్యి బాబోయ్, ఇది తింటే ఉండిద్దమ్మా. బలానికి బలం, అది కాకుండా టేస్ట్కి క్రిస్పీకి రుచమ్మా. అంత కమ్మగా ఉండిద్ది. రేపొద్దున కల్లా ఆ వీడియో వచ్చేస్తుంది. మరి వెళ్ళరానా? బాయ్ అమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక నవ్వు నవ్వచ్చు కదా, మా అమ్మ కాదు. బాయ్.